ఈ సమయంలో ధ్యానాంశం తీర్మానం, నిర్ణయం. మన జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. ఇలా చేసుకోకుండా ఉంటే బాగుండేది కదా, తప్పు అయిపోయింది అని ఎన్నోసార్లు కూడా ఫీల్ అయ్యే ఉంటాం. దాని పర్యవసాన్ని బట్టి ఒక్కొక్కసారి బాగుంది, నేను మంచి నిర్ణయం తీసుకున్నా, బాగుంది అని కూడా సంతోషపడి ఉండవచ్చు. ఈ సమయంలో ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం చదువుకుందామండి. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ఎజ్రా మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎజ్రా గ్రంథంలో 10 అధ్యాయాలు ఉన్నాయి, 280 వచనాలు ఉన్నాయి. అయితే ఈ ఎజ్రా అంటే అర్థం ఏంటంటే దేవుడు సహాయకుడు. ఇతడు అహరోను సంతతిలో ఉన్నవాడు, లేవి గోత్రానికి చెందినవాడు. ఈ ఎజ్రా యాజక వంశంలో ఉన్న ఈ ఎజ్రా ఏం చేసేవాడంటే ధర్మశాస్త్రం, వాక్యం చాలా బాగా తెలుసు, వాక్యములో ప్రవీణత సంపాదించినవాడు. అయితే ఈ ఎజ్రా గురించి చక్కని మాట వ్రాయబడి ఉంది. ఏంటంటే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీలకు దాని కట్టడలు విధులు నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. ఈ ఎజ్రా యాజక వంశంలో పుట్టాడు కాబట్టి ధర్మశాస్త్రం గురించి చాలా చక్కగా తెలుసు, వాక్యం బాగా తెలుసు, వాక్యంలో ఉన్న శక్తి తెలుసు, వాక్యం అనుసరిస్తే మనకి ఏం కలుగుతుందో లాభాలు ఎజ్రాకు బాగా తెలుసు అనమాట. ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల చెరలో ఉన్నారు. ఆ టైంలో దేవుడు మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ చెరలో నుండి తప్పించి, ఆ బంధకములో నుంచి తప్పించి 70 సంవత్సరాలండి చెరలో ఉన్నారు. ఆ టైంలో వీళ్ళు బాధను చూడలేక దేవుడు మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని బయటికి రప్పించినప్పుడు ఈ ఎజ్రా ఏం చేశాడు అంటే వాళ్ళకి బైబిల్లో ఉన్న వాక్యము, కట్టడలు, ఆజ్ఞలు నేర్పించడానికి ఒక సంకల్పం, ఒక నిశ్చయం చేసుకున్నాడు. ఇంత చేస్తే కూడా దేవుడు చేసిన అద్భుతాలు మర్చిపోయి మరలా తప్పు చేశారు కదా, మరలా చెరలో ఉన్నారు కదా, మరలా వాళ్ళు చీకటిలోనే ఉన్నారు కదా అని వాళ్ళని దేవుడు తప్పించినప్పుడు ఈసారి గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు ఎజ్రా. ఏమని? వీళ్ళకి కరెక్ట్గా చెప్పాలి, దేవుని వాక్యం గురించి బోధించాలి అని మంచి నిర్ణయం, మంచి తీర్మానం చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు చదవబడిన వాక్యంలో నుంచి 3 మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా పరిశోధించుటకు. వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నాడు ఎజ్రా. వాక్యములో ఏముందో వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. ఎవరు పరిశోధిస్తారండి? ఎవరైతే వాక్యం చదువుతారో వాళ్ళే పరిశోధిస్తారు. ఆదివారం వచ్చి వాక్యం వినేసి మరలా వెళ్ళిపోయి నెక్స్ట్ సండే వచ్చిన వాళ్ళు, బైబిల్ తీని వాళ్ళు పరిశోధిస్తారా? లేదు. ప్రతి నిత్యము కూడా ఈ ఎజ్రా ఏం చేస్తాడు అంటే వాక్యాన్ని పరిశోధించేవాడు. యెహోషువ ఏం చేస్తున్నాడంటే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అందుకనే యెహోషువ జీవితంలో చక్కగా ప్రవర్తించాడు. యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు చెప్పినట్టు మోషే చేశాడు, మోషే చేసినట్టు యెహోషువ చేశాడు. హల్లెలూయా. అందుకనే యెహోషువకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎన్ని మంచి వాగ్దానాలు ఇచ్చాడో యెహోషువకి. యెహోషువ, భయపడకు, నేను నీతో ఉంటా, నీకు ముందుగా నడుస్తా, ధైర్యంగా ఉండు, జడియకు, భయపడకు అని ఎన్నో చక్కని వాగ్దానాలు యెహోషువకి ఇచ్చాడు, మరి జాషువాకి ఇచ్చాడనమాట. అందుకనే తన ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా ఉంది. అందుకని ఎంత బలమైన ప్రార్థన చేశాడండి యెహోషువ. సూర్యుడా ఆగిపో, చంద్రుడా ఆగిపో అంటే బలమైన ప్రార్థన చేశాడంటే వాక్యాన్ని పరిశోధించాడు. హల్లెలూయా. వాక్యాన్ని చదివేవాడు కాబట్టి తన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంది. దావీదు ఏం చేశాడు? దావీదు కూడా నిత్యము కూడా వాక్యం ధ్యానిస్తూ ఉన్నాడు, నిత్యము వాక్యాన్ని ధ్యానించేవాడు. అతను గొర్రెల కాపరి అయినప్పటికీ కూడా వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. అరణ్యంలో ఒంటరిగా ఉండి సితార వాయించుకుంటూ చక్కగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ దేవుని నామను ఘనపరుస్తూ దేవునికి ఇష్టడుగా మారిపోయాడు. హల్లెలూయా. అందుకనే మందిరములో ఉండాలని ఆశపడేవాడు. చిరకాలము యెహోవా నీ మందిరములో నేను నివాసము చేసేదని అంటున్నాడు. హల్లెలూయా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అది తెలుసు, ఏది ధన్యత, ఏది మంచిదో, ఏది చెడో దావీదుకు తెలుసు. కాబట్టి దావీదు ఏమంటున్నాడో తెలుసా? రాజయ్యుండి
గొర్రెల కాపరిని దేవుడు ఏం చేశాడు? రాజుగా నిలబెట్టాడు. హల్లెలూయా. దేవుడు హెచ్చించాడు. ఎవరైతే వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే వాక్య ప్రకారంగా జీవిస్తారో, ఎవరైతే వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదు రాజు అయిపోయాడు. ఈ రాజు అయిన తర్వాత ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. మనం కూడా వాక్యాన్ని పరిశోధించాలి. యెహోషువ పరిశోధించాడు, దావీదు పరిశోధించాడు, చివరికి యేసు ప్రభువారు చూడండి, అన్ని నామముల కంటే పై నామము యేసు నామం. హల్లెలూయా. ఈ నామంలో స్వస్థత ఉంది, ఈ నామంలో అద్భుతాలు ఉన్నాయి, ఈ నామంలో సూచక్రియలు ఉన్నాయి, ఈ నామంలో మహత్కార్యాలు ఉన్నాయి. హల్లెలూయా. యేసు నామం అన్నిటికంటే పై నామం. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడై ఉండి తన్ను తాను రిక్తునుగా చేసుకొని ఈ లోకానికి నిన్ను నన్ను ప్రేమించి వచ్చి తన రక్తాన్ని కార్చి మనల్ని ఎంతగానో ప్రేమించి తనకి హాని చేసిన వాళ్ళని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తన గాయం చేసిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తన మీద ముఖం మీద ఉమ్ము వేసిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. తను శ్రమ పెట్టిన వారిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి. మనకు హాని చేసినప్పటికి కూడా వాళ్ళని మనం ఏం చేయాలి? ప్రేమించే వారిగా ఉండాలి. అదే క్రీస్తు మనసు. హల్లెలూయా. పరిశోధించుటకు ఎజ్రా పరిశోధిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజ 70 సంవత్సరాలు చెరలో ఉంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి కట్టడాలు నేర్పిస్తున్నాడు, వాళ్ళకి విధులు నేర్పిస్తున్నాడు, వాళ్ళకి ఈ వాక్యాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. రెండోదిగా చూస్తే ప్రవర్తించుటకు. ప్రసంగి 5:1 అన్నాడు కదా, నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ప్రవర్తన. ఈరోజు మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? వాక్యం పట్టుకుంటాం, చదువుతున్నాం, బాగానే ఉంది. మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? నీవు మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోనుము, అప్పుడు నీ త్రోవలు సరళమవుతాయి. హల్లెలూయా. నువ్వు వెళ్ళే త్రోవలు ముళ్ళు ఉన్నాయా? నువ్వు వెళ్ళే త్రోవ బాలేదా? నువ్వు వెళ్ళే త్రోవ చీకటిగా ఉందా? ఎప్పుడైతే ఆయన మీద ఆనుకుంటావో, ఎప్పుడైతే ఆయన మీద నువ్వు ఆనుకొని నీ ప్రవర్తన అంతా కూడా ఆయనకు అప్పగిస్తావో నీ మార్గం సరళమవుతుంది. హల్లెలూయా. నా ప్రవర్తన అంతా కూడా నీకు అప్పగిస్తున్నా, నా త్రోవలు నువ్వు సరళం చేయి. హల్లెలూయా. ఎజ్రాకు ఆ విధంగా దేవుడు చేశాడండి. అందుకనే యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున, ఎవరికి? ఎజ్రాకి. 7వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినాను రాజు అనుగ్రహించాను. హల్లెలూయా. దేవుని హస్తము తోడుగా ఉంటే మనం ఏం ప్రార్థన చేసినా, మనం ఏం అడిగినా కూడా ఆయన ధారాళంగా ఇస్తాడు. హల్లెలూయా. మన ప్రవర్తన అంతా కూడా ఆయనకి అప్పగించుకోవాలి. మొదటిగా పరిశోధించుటకు, రెండోది ప్రవర్తించుటకు, మూడో మాట చెప్తాను, ప్రకటించుటకు. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. ప్రకటించడానికి. హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రికలు అంటున్నాడు కదా, 2 తిమోతి 4:2 వాక్యము ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుము, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. వాక్యం ఏమంటుందంటే సమయం అనక అసమయం అనక ఏం చేయాలి? బోధించేవారిగా ఉండాలి. పాస్టర్ గారు బోధిస్తారులే, నేను కూర్చుంటానులే కాదు, మనం కూడా బోధించేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఇన్ని సంవత్సరాలు కూర్చున్నాం చాలు, దేవుని కొరకు ప్రకటించేవారిగా ఉండాలి. హల్లెలూయా. మనందరూ కూడా ప్రకటించేవారిగా ఉంటే ఈ స్థలం సరిపోదండి. హల్లెలూయా. మనము ప్రకటించాలి. దేవుని మాటలు ప్రకటించేవారిగా ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా వాక్యమును ప్రేమిస్తూ వాక్యాన్ని మరి చదువుతూ ఉంటే దేవుని దయ పొందుతాం. హల్లెలూయా. దేవుని ప్రేమించే వారికి, తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి జరుగును. హల్లెలూయా. వెనుకున్నవి మరిచి ముందున్న వాటికై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపుకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెట్టాలి. హల్లెలూయా. మనకి బహుమానం ఉంది, ఆ బహుమానం కొరకు గురి యొద్దకే పరిగెత్తాలి. ఇంతకాలం ఎక్కడ పరిగెట్టాం? ఎక్కడ పరిగెట్టినా కానీ ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవా, నీ పని చేస్తాను, నీ కొరకు ప్రయాసపడతా, నీ కొరకు ప్రకటిస్తాను అని ఒక నిర్ణయము తీసుకోవాలి. పరిశోధించడానికి, ప్రవర్తించడానికి, ప్రకటించడానికి, ఈ 3 మాటలు నేను చెప్పా కదా. మనం ఒక నిర్ణయం తీసుకుందామా? నేను ప్రకటిస్తాను ప్రభువా, నా జీవితంలో చేసిన మేళ్ళు అనేక మందికి సాక్ష్యం చెప్పి నీ దగ్గరికి నడిపిస్తాను తండ్రి అని నిర్ణయం తీసుకుందామా? ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుడు పేరు డానియేల్. క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాడు, కానీ
చిన్నప్పటి నుంచి సండే స్కూలు, చర్చి అదేం అలవాట్లేదు. తల్లిదండ్రులు అలాగ పెంచలేదు. యవ్వన కాలం వచ్చేసింది, 15-16 సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. వాళ్ళ మమ్మీ వాళ్ళు కాలేజ్ ఫీజు, స్కూల్ ఫీజు అన్నీ కడుతున్నారు, కానీ ఫీజు అంతా వేస్ట్. ఏమీ చదవట్లేదు, సరిగా ఏమీ చదవట్లేదు. భయంకరంగా ఉన్నాడు. యవ్వన కాలం అయిపోతూ ఉంది. ఏంటి, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బాగానే ఉన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఒకలాంటి బాధతో అతను ఉంటున్నాడు. తింటున్నాడు, బయటకు వెళ్తున్నాడు, ఫ్రెండ్స్తో ముచ్చట్లాడుతున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు. కానీ తనలో తనకు తెలియకుండానే ఒకలాంటి లోన్లీనెస్ ఎదురైంది. ఒకరోజు పడుకుని తన రూమ్లో ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి, నేను ఇంతకాలం అయిపోయింది, నేనేమీ చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉన్నాడు. సరే, టైం ఎందుకు వేస్ట్, నా రూమ్ సర్దుకుందామని తన రూమ్ కబోర్డ్ సర్దుతూ ఉన్నాడు. తన షెల్ఫ్ అంతా సర్దుతూ ఉన్నప్పుడు బట్టలన్నీ తీసి సర్దుతూ ఉంటే అతనికి ఒక పాత చిరిగిపోయిన బైబిల్ కనబడింది, నలిగిపోయిన బైబిల్ కనబడింది. వెంటనే దాన్ని తీశాడు. ఇది ఎవరిది అని చూస్తే వాళ్ళ తాతగారిది. తీసి ఏం చేస్తాడంటే చదవడం స్టార్ట్ చేశాడు. చదువుతూ ఉన్నాడు. 4 పేజీలు చదివేసరికి ఏం అర్థం కావట్లేదని పెట్టేశాడు. నిద్రపోదాం అనుకున్నాడు, నిద్ర రావట్లా. అటు తిరిగి ఇటు తిరిగి ఇక లాభం లేదు, ఇదే చదువుదాం అని చెప్పి తీసి చదవడం స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు విడిచిపెట్టబుద్ధి కావట్లా, ఇప్పుడు దాని పక్కన పెట్టబుద్ధి కావట్లేదు. చదువుతూ ఉన్నాడు. రాత్రి అయిపోయింది, తెల్లారైపోయింది. రోజు ఏమవుతుందంటే తన జీవితంలో తనకు తెలియకుండానే గొప్ప మార్పు వచ్చేసింది. వాక్యాన్ని ఎప్పుడైతే చదివాడో తన జీవితం మారిపోయింది. తన ఫ్రెండ్స్ మారిపోయారు. తను చాలా ఒక చక్కని స్థితిలోకి వచ్చాడు. హల్లెలూయా. వాక్యం చదివితే జీవితం మారిపోద్దండి. ఎవరో చెప్పక్కర్లేదు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని. ఈ వాక్యమే మనకి చెప్తుంది. ఈ వాక్యం దగ్గరికి వస్తే మనకి బుద్ధి జ్ఞానాలు తెలుపుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలి, పరిశోధించాలి, ప్రవర్తించాలి, ప్రకటించాలి. కాబట్టి దేవుణ్ణే మొదట పెట్టుకుని దేవుని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుని కొరకు ప్రియమైన బిడ్డల వలె జీవించుదుముగాక. ఒక నిర్ణయం తీసుకుందాం, వాక్యం చదవాలనే నిర్ణయం. ఎజ్రాని నువ్వు ఎంతగా వాడుకున్నావు. ఎజ్రాకు నీ హస్తం తోడుగా ఉంది. నీ బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి జీవిస్తాను. కొంతమంది అనుకుంటారు డబ్బు ఉంటే, టాలెంట్ ఉంటే పైకి వచ్చేస్తామని. కాదు, ప్రవర్తన బాగుంటేనే పైకి వస్తాం. డబ్బు ఉంటే కాదు, టాలెంట్స్ ఉంటే కూడా కాదు, ప్రవర్తన బాగుంటేనే పైకి వస్తాం. ఎస్తేరు ప్రవర్తన బాగుంది, అందుకనే రాణి అయిపోయింది. హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నీ కొరకు పని చేస్తా, నీ కొరకు ప్రకటిస్తా అని ఒక తీర్మానం చేసుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అలాగే దేవుడు మనందరినీ కూడా దీవించునుగాక.